20% మాత్రమే వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు మీకు ఇస్తుంది 20% ఇచ్చి అంతకన్నా ఎక్కువ పని చేయించుకుంటున్నారు. విపరీతమైనటువంటి శ్రమ దోపిడీ ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. బయట కూడా ఇప్పుడు మన ప్రధానమంత్రి గారితో కలిపి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలో మరోసారి నాకు అధికారం ఇస్తే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ దేశాన్ని తయారు చేసేస్తాను. అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అయితే ఈ దేశం బ్రహ్మాండంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగా ఉండొచ్చు అనేటటువంటి పద్ధతుల్లో చెప్తా ఉన్నారు. నేను అన్నది ఆర్థిక వ్యవస్థలు పెరగడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఈరోజు వాళ్ళు తెచ్చుకున్నటువంటి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి అరవింద్ పనగారియా అన్న ఆయన మొన్న ఒక 4 రోజుల క్రితం భారతదేశంలో ఉపాధి అవకాశాలకేం తక్కువ లేదు, కానీ ప్రధాన సమస్య స్కిల్డ్ కార్మికులు తక్కువ వేతనాలకు పనిచేయడమే. ఏదైతే ప్రభుత్వం లేకపోతే వాళ్ళు బతకడానికి ఒక కార్మికుడు తన శ్రమ ద్వారా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అవసరమైనటువంటి వేతనం అన్నది ఒకటి నిర్ణయం చేయబడుతుంది. దానికన్నా తక్కువ వేతనాలకే అండర్ వేజెస్ తక్కువ వేతనాలకే భారతదేశంలో ఉపాధి లభిస్తుంది తప్ప పనికి తగినటువంటి వేతనం వాళ్ళ శ్రమకి తగినటువంటి వేతనం లభించడం లేదు. ఇది ప్రధానమైన సమస్య అని చెప్పని ఆయన ప్రభుత్వంలో ఉన్నాయనే చెప్పాడు. పాలకులకి అటువంటి గుర్తు రావు. ఈరోజు అదానీ గారి చేతికి పోయింది ఈ పోర్టు, కృష్ణపట్నం పోర్టు వెళ్ళిపోయింది. మొన్ననే ఒరిస్సాలో ఉన్నటువంటి గోపాల్పూర్ పోర్టు కూడా కోవిడ్ కాలంలో ప్రపంచంలోనే ఆయన ఆస్తి ఆయన సంపద పెరిగినంత తొందరగా ఏ ఒక్కరిది పెరగల. నరేంద్ర మోడీ గారి పుణ్యమా అని చెప్పని ఆయన సంపద పెరిగింది. ప్రపంచ కుబేరుల్లో పోటీ పడే 1వ స్థానానికి పోటీ పడే స్థాయికి ఆయన ఎదిగాడు. కానీ ఆయన సంపద పెరగడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి? మీ శ్రమ దోపిడీ ద్వారా వచ్చిన మిగిలినంతటినీ కూడా తను అప్పనంగా కాజేయడం వలన అంత పెద్దోడు అయ్యాడు. ఇచ్చినటువంటి సంపదలోని న్యాయంగా వాళ్ళకి రావాల్సిన వాటా వస్తుందనంటే రావట్లే. ఇవ్వడానికి ఎవరు సిద్ధం కాదు. ఏ ప్రభుత్వం సిద్ధం కాదు, ఏ యాజమాన్యం సిద్ధం కాదు. ఇప్పుడు మీరు